శవాసనంలో పండుకోవడానికి యోగా మ్యాట్ కానీ ఏదైనా దుప్పటా కానీ యూజ్ చేసుకోండి. అవసరం అనిపిస్తే తల కింద చిన్నటి దిండు లాంటిది కూడా మీరు పెట్టుకోవచ్చు. ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా ఆడియో పైనే మీ ధ్యాస ఉంచి ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా ఆచరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు శవాసనాలు పండుకోండి. నిదానంగా 2 కళ్ళు మూయండి. బాడీని రిలాక్స్ చేయడానికి ప్రయత్నించండి. మనం చేసే ప్రాక్టీస్ అనేది డీప్ రిలాక్సేషన్, హీలింగ్ అండ్ ఇన్నర్ అవేర్నెస్. ఇప్పుడు మీ శ్వాస పైన మాత్రమే ధ్యాస ఉంచండి. మీ ఆలోచన మొత్తం మీ శ్వాస పైనే ఉంచండి. ఎలాంటి శ్వాస పీల్చుకుంటున్నాం, ఎంత దీర్ఘ శ్వాస తీసుకుంటున్నాం అన్న దానిపైనే దృష్టి పెట్టండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. దీర్ఘ శ్వాస. శ్వాస పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. దానిపైన మాత్రమే మీ దృష్టిని ఉంచండి. ఎప్పుడైతే మనం మన ఆలోచన మొత్తం మన శ్వాస పైన ఉంచుతామో అది నిదానంగా కొంచెం కొంచెంగా కామ్ డౌన్ అవటం మీరు గమనించవచ్చు. కాన్షియస్ బ్రీతింగ్. కాన్షియస్ బ్రీతింగ్లోనే ఉండండి. ఏదో ఒక 4 అంతస్తులు పైనుంచి పడ్డ ఒక బ్యాగ్ లాగా మీరు కూడా శరీరాన్ని అంత పైనుంచి ఏదో మనం పడ్డాం అన్నట్లుగా అతుక్కుపోయినట్లుగా, నేలకి కరుచుకుపోయినట్లుగా అతుక్కుపోయినట్లుగా మీరు గమనించండి. కదలలేని పరిస్థితి, అతుక్కుపోయాము అన్నట్లుగా భావన చేయండి. భూమిలోకి ఏదో గమ్ పూసి అతుక్కుపోయినట్లుగా, శరీరం భూమికి అతుక్కుపోతున్నట్లుగా మీరు ఆలోచన ఉంచండి. శరీరం నుంచి పాదాల వరకు చాలా రిలాక్స్డ్గా ఉన్నట్లుగా అదే భావనలో ఉంచండి. బ్రీతింగ్ అనేది కొంచెం కొంచెంగా నిదానం అవ్వటం గమనించండి. చాలా ప్రశాంతంగా, తేలికగా, సంతోషంగా చక్కటి దీర్ఘ శ్వాస. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. స్లోగా గాలి పీల్చుకొని చాలా నిదానంగా వదిలేసేయండి. కాన్షియస్ బ్రీతింగ్. ఆలోచన మొత్తం మనం బ్రీతింగ్ పైనే ఉంచాలి. ఇప్పుడు మనం సంకల్పం తీసుకోవాలి. ఒక చిన్న సంకల్పాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. మనస్ఫూర్తిగా, దృఢమైన విశ్వాసంతో గట్టిగా ఈ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను కామ్గా ఉన్నాను. ఇలా ఏదైనా ఒక సంకల్పాన్ని మీరు మనస్సులో చక్కగా అనుకోండి. మనసులో రిపీట్ ఈ సంకల్పైనే ఉండాలి. మీ ధ్యాస మొత్తం సంకల్పం పైనే ఉండాలి. సంకల్పాన్ని మనస్ఫూర్తిగా చక్కగా రిపీట్ చేసుకుంటూ ఉండండి. మననం చేయండి. మనస్సులో రిపీటెడ్గా సంకల్పాన్ని అనుకోండి. నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను,
నేను ఆనందంగా ఉన్నాను. ఇటువంటి సంకల్పం ఏదైనా మీకు కావాల్సింది మీరు ఇక్కడ ఉన్నాను అన్నట్లుగా, నాకు కావాలి కాదు, నాకు ప్రశాంతత కావాలి కాదు, నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నట్లుగా మనం భావన చేయాలి. సంకల్పాన్ని రిపీట్గా మనస్సులో అనుకుంటూ ఉండండి. ఇప్పుడు నిదానంగా మనం మన శరీరం పైన ధ్యాస పెడతాం. మీ ఆలోచన మొత్తాన్ని, కంప్లీట్ అవేర్నెస్ మొత్తాన్ని మనం కుడివైపు శరీరంలో అన్ని భాగాలపైన దృష్టి పెట్టండి. కుడివైపు శరీరం కొంచెం బరువు ఎక్కినట్లు కానీ, లేదా లైట్ అనిపిస్తుంది కానీ, ఏ విధంగా అయినా పర్లేదు. మీ అవేర్నెస్ మొత్తం రైట్ సైడ్కి వచ్చేసి ఇప్పుడు నిదానంగా కుడి కాలి బొటన వేలు పైన మీ అవేర్నెస్ని ఉంచండి. ఆ బొటన వేలు, బిగ్ టో అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ఆ ఒక పర్టికులర్ పార్ట్ అనేది చాలా తేలికవుతుంది అన్న భావన చేయండి. మీరు శ్వాస పీల్చుకుంటున్నారు. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది ఆ టో వైపుగా డైవర్ట్ అవుతుంది. మీరు ఎక్సేల్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టో నుంచి స్ట్రెస్, టెన్షన్ అదంతా మజిల్స్ అన్నీ లైట్ అయిపోతున్నట్లుగా భావన చేయండి. అలాగే మిగతా అన్ని కాలివేళ్ళన్నీ చాలా తేలికైపోతున్నాయి. పెద్ద వేలుతో పాటు మిగతా వేళ్ళన్నీ చాలా రిలాక్స్ అయిపోతున్నాయి, కామ్ అయిపోతున్నాయి. మీరు తీసుకున్న ప్రతి ఒక్క బ్రీతింగ్, ఇన్హేల్ చేసిన ప్రతి ఒక్కసారి కూడా మీరు ఇక్కడ ఎనర్జీ అనేది రావటం, ఎక్సేల్ చేసినప్పుడు అక్కడ ఉండే మజిల్ టెన్షన్ అనేది రిలాక్స్ అయిపోవటం, చాలా తేలిక అయిపోవటం గమనించండి. నిదానంగా మరి ఒక్కసారి డీప్ బ్రీతింగ్ తీసుకొని కంప్లీట్ కుడి పాదం మొత్తం కూడా చాలా తేలికైపోయింది, బరువు తగ్గిపోయినట్లుగా, చాలా లైట్ వెయిట్తో ఉన్నట్లుగా మనం ఇన్హేల్ చేసినప్పుడు చక్కగా ఎనర్జీ అనేది అక్కడికి సరఫరా అవుతుంది. మనం ఎక్సేల్ చేసినప్పుడు అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఎలిమినేట్ అయిపోయి మజిల్స్ అన్నీ చక్కగా రిలాక్స్గా హాయిగా ఉన్నాయి. అదే భావనతో ఒక 2-3 సార్లు డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్, దీర్ఘ శ్వాస. పాదం మొత్తం చాలా లైట్ అయిపోయింది, దానిపైన దృష్టి పెట్టండి. తర్వాత పాదం నుంచి కంటిన్యూగా మనం కుడి కాలి పిక్కలు, కాఫ్ మజిల్స్ పైన దృష్టి పెట్టండి. అవి చాలామందికి స్టిఫ్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మనం చక్కగా రిలాక్స్ అయిపోయినట్లుగా, కామ్ అయిపోయినట్లుగా, చాలా తేలిక పడుతున్నట్లుగా దృష్టి పెట్టండి. ఇప్పుడు మోకాలు కింద నుంచి అరికాలు దాకా కుడికాలు మొత్తం కూడా చాలా లైట్ అయిపోయినట్లు, కామ్ అయిపోయినట్టు, తేలికైపోయినట్లుగా గమనించండి. దీర్ఘ శ్వాస, చక్కగా గాలి పీల్చుకొని కంప్లీట్గా పూర్తిగా బయటికి వదిలేస్తున్నాం.
కాఫ్ మజిల్స్ అన్నీ చక్కగా రిలాక్స్ అయిపోయినాయి. మనం ఇన్హేల్ చేసినప్పుడు ఇక్కడికి పాజిటివ్ ఎనర్జీ అనేది రీప్లేస్ అవుతుంది. ఎక్సేల్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పెయిన్స్, టెన్షన్స్ అవన్నీ కూడా చాలా రిలాక్స్గా కామ్ అయిపోతున్నాయి, తేలిక అయిపోతున్నాయి. ఎటువంటి బరువు కూడా మనకి తెలియనంతగా మనం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు నిదానంగా మన కుడి మోకాలు పైన దృష్టి పెట్టండి. అది చక్కగా రిలాక్స్ అయిపోవటం గమనించండి. నిదానంగా గాలి పీల్చుకొని నిదానంగా వదిలేస్తున్నాం. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ తీసుకుంటున్నామో అప్పుడు చక్కటి పాజిటివ్ ఎనర్జీ అనేది రీప్లేస్ అవుతుంది. ఎప్పుడైతే పూర్తిగా ఎక్సేల్ చేస్తామో అప్పుడు ఇక్కడ మజిల్స్ అన్నీ రిలాక్స్ అయిపోయి అక్కడ ఉన్న స్టిఫ్నెస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. దానిపైనే దృష్టి పెట్టండి. నిదానంగా మీ థై మజిల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. తొడల పైన, కుడి మోకాల పైన, కుడి తొడల పైన దృష్టి పెట్టండి. అది మిక్కిలి రిలాక్స్ అవుతున్నట్లుగా భావించండి. దీర్ఘ శ్వాస. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ, రిలాక్స్. ఇప్పుడు మన నడుము దగ్గర నుంచి అరికాలు దాకా కుడికాలు కంప్లీట్గా చాలా లైట్గా, తేలికగా, రిలాక్స్డ్గా, పెయిన్ ఫ్రీగా ఉన్నట్లు గమనించండి. చాలా చక్కగా తేలికగా ఉంది. దృష్టి పెట్టండి. చాలా తేలికైపోయింది, చాలా లైట్ అయిపోయింది. ఎటువంటి నొప్పి, బాధ ఏమీ లేకుండా చాలా తేలికైపోయింది గమనించండి. ఇప్పుడు నిదానంగా ఎడమ పాదం పైన దృష్టి పెట్టండి. బిగ్ టోస్, కాలి పెద్ద వేలు పైన దృష్టి పెట్టండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్, దీర్ఘ శ్వాస. చక్కగా నిండుగా గాలి పీల్చుకోండి, నిండుగా వదిలేసేయండి. మనం చక్కగా దీర్ఘ శ్వాస పీల్చుకున్నప్పుడు అక్కడ ఆ వేలు మొత్తం చాలా లైట్గా, తేలికగా అయిపోయినట్లు మీరు గమనించండి. చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వండి. నిదానంగా మిగతా వేళ్ళు కూడా, ఎడమ కాలి వేళ్ళన్నీ కూడా చక్కగా రిలాక్స్ అవ్వటం గమనించండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్, చాలా తేలికైపోవటం గమనించండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ, డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. ఇప్పుడు చక్కగా పాదం మొత్తాన్ని కూడా తేలిక అవ్వటం గమనించండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. ఎడమ పాదం మొత్తం చాలా లైట్ అయిపోయింది. మనం శ్వాస పీల్చుకున్నప్పుడు చక్కగా ఎనర్జీ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది రీప్లేస్ అవుతుంది. మనం ఎక్సేల్ చేసినప్పుడు ఇక్కడ పెయిన్, టెన్షన్ అవన్నీ ఫ్రీ అయిపోతున్నాయి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. చాలా రిలాక్స్ అయిపోతుంది గమనించండి. పాదం, మడెం, వేళ్ళు అన్నీ చాలా రిలాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు నిదానంగా మడెం నుంచి పైన పిక్కలు, కాఫ్ మజిల్స్, ఎడమ కాలు పిక్కలు చాలా రిలాక్స్ అయిపోతున్నాయి గమనించండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. దీర్ఘ శ్వాస, డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్.
ఇక్కడ ఉన్న మజిల్ టెన్షన్ ఇవన్నీ కూడా ఎలిమినేట్ అవుతున్నాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఎలిమినేట్ అయిపోతుంది, గమనించండి. దానిపైనే దృష్టి ఉంచండి. నిదానంగా పిక్కలు మొత్తం చాలా రిలాక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మోకాలి పైన దృష్టి పెట్టండి. ఎడమ మోకాలి పైన చాలా తేలికైపోతుంది. ఎటువంటి స్టిఫ్నెస్ లేకుండా చాలా లైట్గా అయిపోయినట్లుగా గమనించండి. చాలా రిలాక్స్డ్గా ఉంది, చాలా కామ్గా ఉంది. దృష్టి పెట్టండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. ఇప్పుడు ఎడమ కాలు తొడలు, మీ కాన్సంట్రేషన్ మొత్తం ఎడమ కాలి తొడల పైన దృష్టి పెట్టండి. తొడ మజిల్స్ అన్నీ కూడా చాలా లైట్ అయిపోతున్నాయి, కామ్ అయిపోతున్నాయి. ఎటువంటి ఒత్తిడి, నొప్పి కూడా బాధ అనేది లేదు. మనం చక్కగా దీర్ఘ శ్వాస పీల్చుకున్నప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్, పెయిన్ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఎడమ కాలు తొడ, మోకాళ్ళు, పిక్కలు, పాదం, వేళ్ళు అంతా కూడా కంప్లీట్ ఎడమ కాలు మొత్తం నడుము నుంచి అరికాలు దాకా చక్కగా లైట్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, గమనించండి. ఇప్పుడు మనం మన శరీరం పైన దృష్టి పెడితే నడుం నుంచి అరికాళ్ళ దాకా కుడికాలు, ఎడమకాలు రెండు కూడా చక్కగా చాలా లైట్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, చాలా తేలిక అనిపిస్తుంది. దృష్టి పెట్టండి. చాలా అంటే చాలా రిలాక్స్డ్గా, ఎటువంటి వెయిట్ కూడా మనం ఫీల్ అవ్వలేనంతగా తేలికగా అనిపిస్తుంది. దాన్ని గమనించండి. ఒక 3 సార్లు దీర్ఘ శ్వాస. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. మొత్తం లైట్గా అవటం గమనించండి. చాలా తేలికగా అనిపిస్తున్నాయి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. రెండు కాళ్ళు, నడుము చాలా తేలికైపోయింది, గమనించండి. ఇప్పుడు చక్కగా నడుము పైన దృష్టి పెట్టండి. నడుము మజిల్స్ అన్నీ చాలా స్టిఫ్గా ఉన్నాయి. అవన్నీ కొంచెం కొంచెంగా లైట్ అయిపోవడం గమనించండి. దీర్ఘ శ్వాస. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. చాలా తేలికైపోయింది, గమనించండి. నడుమంతా, నడుము మజిల్స్ అన్నీ చక్కగా తేలికగా లైట్గా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు మన అవేర్నెస్ మొత్తం మన పొట్ట పైన దృష్టి పెట్టండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. పొట్ట మజిల్స్ అన్నీ కూడా చాలా లైట్ అయిపోతున్నాయి, చాలా తేలిక అనిపిస్తుంది, రిలాక్స్డ్గా ఉంది. పొట్టలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా కామ్గా ఉంది. ఎటువంటి అలజడి కూడా లేదు, చాలా రిలాక్స్డ్గా ఉంది, గమనించండి. తర్వాత మన ఛాతీ భాగం పైన మీ అవేర్నెస్ని డైవర్ట్ చేయండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. ఛాతీ భాగంలో ఉన్న మజిల్స్ అన్నీ కూడా చాలా లైట్గా తేలికగా అనిపిస్తున్నాయి. దానిపైన దృష్టి పెట్టండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్.
పొట్ట, ఛాతీ, ఈ ఫ్రంట్ మన ఏరియా మొత్తం కూడా చాలా తేలికైపోతుంది. దానిపైనే దృష్టి పెట్టండి. ఎంత వీలైతే అంత డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. చాలా తేలికైపోతుంది, గమనించండి. దృష్టి మొత్తం పొట్ట, ఛాతీ, ఈ మజిల్స్ అన్నీ కూడా చాలా కామ్ అయిపోతున్నాయి, రిలాక్స్డ్గా ఉన్నాయి. దృష్టి పెట్టండి. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇన్హేల్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీతో రీప్లేస్ అవుతుంది. ఎక్సేల్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఎలిమినేట్ అయిపోతుంది. చాలా తేలికైపోతుంది. ఇప్పుడు నిదానంగా మన భుజాలపైన దృష్టి పెట్టండి. 2 చేతులు కలిపి ఒకేసారి మనం సాధన చేద్దాం. ఆలోచన ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం. ఇప్పుడు సగం బాడీ రిలాక్స్ అయిపోయింది కాబట్టి ఒకేసారి మనం 2 భుజాలపైన దృష్టి పెడదాం. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. 2 భుజాలు చాలా దృఢంగా తయారవుతున్నాయి. మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోతున్నాయి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. చాలా తేలికైపోతున్నాయి భుజాలు. తర్వాత మన వెనుక షోల్డర్ బ్లేడ్స్, మన మెడ కింద భాగాన అప్పర్ బ్యాక్ షోల్డర్ జాయింట్ బ్లేడ్స్ అన్ని చాలా తేలికగా రిలాక్స్డ్గా అయిపోయింది. వెనక భాగం నడుము కూడా చాలా తేలికైపోతుంది. దానిపైన దృష్టి పెట్టండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. చాలా లైట్ అయిపోతుంది బ్యాక్ అంతా. అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్, మిడిల్ బ్యాక్ మొత్తం కూడా మన వీపు భాగం మొత్తం చాలా దృఢంగా తయారవుతుంది. కామ్గా, రిలాక్స్డ్గా, ఎటువంటి ఒత్తిడి లేకుండా కామ్ అయిపోతుంది. గమనించండి. నిదానంగా మన బైసెప్స్, ట్రైసెప్స్ మజిల్స్, బ్రెస్ట్ జాయింట్, అరిచేతులు, వేళ్ళు, కంప్లీట్ షోల్డర్ నుంచి అరిచేయి దాకా చెయ్యి మొత్తం కూడా చాలా రిలాక్స్డ్గా ఉన్నాయి. 2 చేతులు చాలా తేలికగా ఉన్నాయి. హాయిగా, కామ్గా, తేలికగా ఉంది. 2 చేతులు కూడా చాలా రిలాక్స్ అయిపోతున్నాయి. నిదానంగా ఇప్పుడు మన దృష్టిని మన గొంతు భాగం, మెడ భాగానికి మనం తీసుకొస్తాం. ఇన్హేల్ డీప్లీ. నెక్ మజిల్స్ అన్నీ ఎటువంటి స్టిఫ్నెస్ లేకుండా చాలా రిలాక్స్ అయిపోతున్నట్లుగా గమనించండి. ఇప్పుడు దృష్టి మొత్తం మన ముఖం పైనకి తీసుకురండి. ఇన్హేల్ డీప్లీ. మన ఫోర్ హెడ్ మజిల్స్ అన్నీ చాలా కామ్ అవుతున్నాయి, చాలా రిలాక్స్ అవుతున్నాయి. ఎటువంటి స్ట్రెస్, టెన్షన్ లేకుండా, ఏ తలనొప్పి లేకుండా ఫోర్ హెడ్ మజిల్స్ అన్నీ చాలా రిలాక్స్ అవుతున్నాయి. కళ్ళపైన అవేర్నెస్ ఉంచండి. ఐ మజిల్స్ అన్నీ చాలా రిలాక్స్ అవుతున్నాయి. మన దృష్టి పెరుగుతుంది. హాయిగా ఉంది. తర్వాత అవేర్నెస్ మొత్తం నోస్ పైనకి తీసుకురండి. బ్రీతింగ్ అనేది చాలా బెటర్ అవుతున్నట్లుగా కామ్గా డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. నోస్ మజిల్స్, ముక్కు మజిల్స్ అన్నీ చక్కగా తేలికగా ఉన్నాయి. మన బుగ్గలు, గడ్డం, కంప్లీట్ మన ముఖం పైన దృష్టి పెట్టండి. చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, పెదాలు ఇవన్నీ రిలాక్స్ అయిపోతున్నాయి. గమనించండి. కంప్లీట్ మన హెడ్ అంతా చాలా రిలాక్స్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా తల నుంచి కాలి వేళ్ల దాకా
దృష్టి పెట్టండి. బాడీ చాలా రిలాక్స్ అయిపోయినట్లుగా గమనించండి. మన ఓవరాల్ బాడీ అనేది చాలా తేలికగా లైట్ అయిపోయింది. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ కంప్లీట్లీ. నిదానంగా శరీరం మొత్తం కూడా లైట్ అయిపోవటం పైనే దృష్టి ఉంచండి. ఇప్పుడు మీ అవేర్నెస్ మొత్తాన్ని మీ బ్రీతింగ్ పైన ఉంచండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. ఇప్పుడు 21 నెంబర్ నుంచి 1 దాకా బ్యాక్ కౌంట్ చేసుకుంటా 21 అని చెప్పి దీర్ఘ శ్వాస. ఇన్హేల్, ఎక్సేల్. 20. Inhale, exhale. 19. Inhale, exhale. ఆ విధంగా బ్యాక్వర్డ్స్లో 1 దాకా కౌంట్ చేసుకుంటూ బ్రీతింగ్ చేయండి. బ్రీతింగ్ పైనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. కౌంటింగ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్. కంప్లీట్ అవేర్నెస్తో మనం బ్రీతింగ్ ఉండాలి. కౌంటింగ్ చేసుకుంటూనే నేను చెప్పిన ప్రదేశాన్ని ఊహించుకోండి. మీ శరీరము చక్కగా గ్రీన్ గ్రాస్ పైన రిలాక్స్గా పండుకున్నట్లుగా, ఒక గడ్డిలో ఏదైనా పార్కులో పండుకున్నట్లుగా భావన చేయండి. మీ బ్రీతింగ్ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉండాలి. దాంతోపాటు నేను చెప్పినవన్నీ ఊహించుకుంటా ఉండండి. చక్కటి గడ్డిలో ప్రశాంతంగా పండుకొని ఉంది శరీరం. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి. పక్షుల శబ్దాలు వినపడుతున్నాయి చక్కగా. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్యరశ్మి శరీరం పైన చక్కగా గోల్డెన్ షేడ్తో మన శరీరం పైన సూర్యరశ్మి పడుతుంది. చాలా పవర్ఫుల్ ఎనర్జీ అనేది బాడీ రిసీవ్ చేసుకుంటుంది సూర్యరశ్మి నుంచి. చక్కటి గడ్డిలో విశ్రాంతిగా ఉంది శరీరం. చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి. చాలా తేలికగా రిలాక్స్డ్గా శరీరం అనేది